నమస్తే అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న గడ్డి రకం ఆల్ఫా ఆల్ఫా. అయితే ఆల్ఫా ఆల్ఫా అంటారు, లూస్ అని అంటారు. సో, మరాఠీలో గానీ, హిందీలో గానీ దీంట్లో మేతిగాస్ గానీ, రజ్కా కూడా అంటారు. సో, దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, దీంట్లో ఎంత ప్రోటీన్ పర్సెంట్ ఉంటుంది, సో ఎన్ని సంవత్సరాలు దీన్ని ఎలా నాటుకోవాలి, విత్తనం కూడా ఎక్కడ దొరుకుతుంది అనేది పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్రస్తుతం చూస్తున్నట్లయితే మేకలు, పొట్టేళ్ళు, ఆవులు, గేదెలు ప్రతి ఒక్క మనకు ఏదైతే ఈ పెంచుకునే జీవాలకైతే ఇది ఉపయోగంగా ఉంటుంది. మేకలు కానీ, మేకలలో ఫ్యాట్ పెరగడానికి, అదేవిధంగా బలంగా ఉండడానికి, పొట్టేలు కూడా బలంగా ఉండడానికి, అదేవిధంగా గేదెలలో, ఆవులలో మనకు పదే పదే మనకు నేపేరు గడ్డిలు కాకుండా చేంజెస్ పెడతా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పాల దిగుబడిని పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి పప్పు జాతికి సంబంధించిన గడ్డి రకాలు కానీ మీరు ఎంచుకున్నట్లయితే, విత్తుకున్నట్లయితే మంచి బెనిఫిట్ ఉంటుంది. పాల శాతం పెరుగుతుంది, ఎన్నో శాతం పెరుగుతుంది. సో ఇదొక పప్పు జాతికి సంబంధించిన గడ్డి రకం కాబట్టి మనకు దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇయర్లీ ఒక సంవత్సరం ఒకసారి వేసుకుంటే సంవత్సరం ఉంటుంది. సో ఇంకోటి మనకు 3 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. సో ప్రస్తుతం మనం ఇది కనిపిస్తుంది 3 సంవత్సరాల పంట అన్నమాట. సో ఒక్కసారి విత్తుకున్నట్లయితే 3 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. దీంట్లో ప్రోటీన్ కానీ మనం చూసుకున్నట్లయితే 19 నుంచి 22% ప్రోటీన్ అయితే కనిపిస్తూ ఉంది. నార్మల్ నేపియర్స్ కానీ మనకి హెజ్జులూసన్లో కూడా తక్కువ ఉంటుంది, కానీ ఇదైతే బెస్ట్ ప్రోటీన్లో ఒక రాజ్ అనుకోవచ్చు. సో 19 నుంచి 22% ప్రోటీన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీన్ని విత్తుకునే విధానం చూసుకున్నట్లయితే మనకు వేసవి కాలంలో, చలికాలంలో కానీ సమ్మర్లో కానీ విత్తుకున్నట్లయితే బాగుంటుంది. సో ఎక్కడైతే వాటర్ ఆగని నేలలలో, మంచి బలమైన నేలలలో విత్తుకోవాలి. ఒక ఎకరానికి 2 ట్రాక్టర్ల మనకు గేదెల ఎరువులు వేసుకొని మంచి రూటావేటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ గేదెల ఎరువు లేకపోతే ఎకరానికి ఒక 80 కేజీల డిఏపి, 20 కేజీల నత్రజని, 40 కేజీల పొటాష్ కలుపుకొని మిక్స్ చేసుకున్నట్లయితే విత్తకున్న ముందు మిక్స్ చేసి చల్లుకోవాలి. సో నెక్స్ట్ మీరు విత్తనం విత్తుకునే విధానం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు 1 నుంచి 2 ఇంచుల లోపల పడేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ మనము విత్తనం విత్తుకున్న తర్వాత మనకు బోదెలాగా చేసుకోవాలి. ఒక 3 ఫీట్ల బోదెలాగా చేసుకొని దాని మధ్యలో చిన్న చిన్న లైన్స్ ఇవి అంటే ఒక చిన్న లైన్స్ గించుకొని దాని మధ్యలో అయితే సీడ్స్ అయితే వేసుకోవాలన్నమాట. సీడ్స్ వేసుకొని ఇట్లా మనకు ఏదైతే బోదెలాగా చేసుకొని సీడ్స్ వేసుకోవాలి. సీడ్స్ వేసుకున్న తర్వాత వాటర్ అయితే మనం ఇట్లా బోదెల్లాగా ఒక 3 ఫీట్ల బోదెలు వేసుకొని దాని మధ్యలో చల్లుకోవాలి. లేకపోతే గీత గుంజుకొని దాంట్లో విత్తనం వేసుకున్నట్లయితే మనకు వాటర్ ఇవ్వడానికి కానీ మందులు చల్లుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ బోదెలలో మధ్యలో తిరగడానికి కూడా మనకు గ్యాప్ ఉంచినట్లయితే మనకు తిరగడానికి కూడా ఈజీ ఉంటుంది అనమాట. సో బోదెల విధంగా వేసుకున్నట్లయితే మనకు మంచిగా ఉంటుంది. సో ఇట్లా బోదెల విధంగా వేసుకొని మీరు అయితే ఈ విత్తనం చల్లుకోవాలి. లేకపోతే గీత గించుకొని వేసుకున్నట్లయితే మనకు వాటర్ ఇవ్వడానికి కానీ మళ్ళీ ఎరువులు చల్లుకోవడానికి బెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ కటింగ్ చూసుకున్నట్లయితే 50 నుంచి 55 రోజులలో ఫస్ట్ కటింగ్ వస్తుంది. ఎప్పుడైతే 5 సెంటీమీటర్లు ఎప్పుడైతే మన మోకాల పైకి అయితే ఏదైతే అవుతుంది, సో అప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎకరానికి మనకు 80 నుంచి 100 టన్నుల వరకు అయితే దిగుబడి వస్తుంది సంవత్సరానికి. సో సెకండ్ కటింగ్ చూసుకున్నట్లయితే 20 నుంచి 25 రోజులలో మనకు సెకండ్ కటింగ్ అయితే వస్తుంది. సో సంవత్సరంలో మనకు 10 నుంచి 11 కటింగ్స్ అయితే దీని నుంచి రావడం జరుగుతుంది. సో బెస్ట్ గ్రాస్ ఏదైతే మనకు పొట్టెల్లో కానీ, మేకలకు కానీ, గేదెలకు కానీ, ఆవులకు కానీ వేసుకునే బెస్ట్ గ్రాస్. సో మనం డైలీ వాడే నేపియర్ వెరైటీస్ కన్నా ఈ పప్పు జాతి రకం వాడుకున్నట్లయితే మనకు పాల దిగుబడి కానీ, వెన్న శాతం కానీ, ఫ్యాట్ కానీ పెరగడానికి బాగా ఆస్కారంగా ఉంటుందన్నమాట. సో మీకు పూర్తి విధానం, సో సీడ్ కూడా దొరుకుతుంది. ఈ నంబర్ పైన కాల్ చేస్తే మీకు ఎలా వెతుకోవాలి, ఏం లేదనేది పూర్తి సమాచారం కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి కూడా మనం ఎరువులు కానీ మంచిగా చల్లుకున్నట్లయితే ఇది 3 సంవత్సరాల వరకు అయితే మనకు కంటిన్యూగా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. సో ప్రతిరోజు ఇలాంటి